ముచ్చట్లు తీసుకొని చల నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మాది ప్రజాప్రభుత్వం. మా దగ్గరికి వచ్చేందుకు కంచెలుండయి, సలాకులుండయి. ఎవరన్నా లోపలికి రావచ్చు, ఎట్లనన్నా నిరసన చేసుకోవచ్చు. ధర్నాలు చేసుకుంటారా? చేసుకోర్రి. మీ బాధలు చెప్పుకుంటారా? ప్రగతి భవన్కి వచ్చి చెప్పుకోర్రి. నేనుంటా. ఇగో ఇసాంటి రాగాలు మన రేవంత్ సారు వారు తీసే కదా ముఖ్యమంత్రి కుర్చీలో కూసునుడుతోనే. ఇక అందరు మురిసి ముప్పందం అయ్యిర్రు, సప్పట్లు కొట్టిర్రు. ఓ నిజమే కావచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా అంతా ఉల్టా పల్టా అయిపోయింది. అసలు ఈ ప్రభుత్వము రైతులను ఏ తీర్ల గోస ఉట్టించుకుంటుందో మీరే కన్లారా చూడుండ్రి, జరా చూడురి. ఫస్ట్ శ్రీమాను రేవంత్ సారు వారి నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలను ఇనాలే. మీకు యాదికున్నదనుకోర్రి, అయినా మళ్ళా ఇనుర్రి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా. ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికి మాట ఇస్తున్న మిత్రులారా. అన్నాడా? ఇప్పుడు ప్రజాపాలన అసలు సిసలు కథ చూడురి. ఇనుప కంచెలు, ముండ్ల కంపలు కనబడుతున్నాయి కదా. నమ్మి ఓట్లేసిన రైతులకు షెయి పార్టీ ప్రభుత్వం ఇస్తున్న ఇనామిది. అసలు రైతులు నా కంట వడనే వాడొద్దు, అసలు వాళ్ళు పట్నంలో అడుగు కూడా పెట్టొద్దు అన్నంత పనిచేసిండోళ్ళ రేవంత్ సారు. రుణాలు మాఫీ గాని రైతులు చలో ప్రజాభవన్ కార్యం పెట్టుకున్నారు కదా. ఇక ప్రతి ఊరు నుంచి రైతులు పట్నం తోవబట్టిర్రు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడోళ్ళు అక్కడనే ఆపిర్రు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనీయలే. రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళను పోలీస్ టౌన్ లో కూడా పట్టుకపోయిర్రట. ఇక ప్రజాభవన్ అయితే ఇంకా కంచెలనే పెట్టిర్రు. ఇగో ఇది రేవంత్ సారు వారి ప్రజాపాలన అంటే. ఓ దిక్కేమో కంచెలు గించెలు ఉండయి అంటుండు, కానీ రైతులు వస్తాం అంటేనేమో ఇనుప కంచెలు, 100 మంది పోలీసు బందోబస్తులు, ఎక్కడికక్కడ అరెస్టులు, ఇండ్లకెళ్ళి బయట అడుగు పెట్టకుండా ఏషుడు. ఇదా కథ, ఇదా పాలన, ఇదా రైతుల మీద పాయరం అంటే. కాదల్లా రేవంత్ సారే చెప్పే ప్రశ్నించచ్చు, ధర్నాలు వేసుకోవచ్చు, మీ బాధలు చెప్పుకోవచ్చు అని. కానీ మాకు అన్యాయం జరిగింది సారు అని చెప్పేదందుకొస్తే మాత్రము ఇగో ఇట్లా చేసుడేంది? అసలు రైతులను ఈ తీర్ల గోస ఉచ్చుకునుడేంది? వాళ్ళ మీద ఎందుకు ఇంతగనం కోపం? ఎందుకు వాళ్ళను గోస ఉట్టించుకునుడు? ఇగో గిట్లనే గరమైతాండ్రు. ఇక ఇంకో దిక్కు రైతులు కూడా వెనుకకు పోయేది లేదని తెలిసిర్రు. అరెస్టులు చేసినందుకు రేవంత్ సారు సర్కారు మీద దుమ్మెత్తి పోసిర్రు. రుణాలు మాఫీ చేయకుంటే రాజ్యం గూలుడు, రేవంత్ సారు దిగిపోవుడు ఖాయమని తేల్చి చెప్తాండ్రు. కానీ సూచన వానోల్లా ఎంత మోసమైందో. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇస్తా అంటున్నారు, కేసీఆర్ సార్ కంటే ఎక్కువ చేస్తా అని అంటున్నారు కదా అని రైతులు నమ్మి ఓట్లు వేసినందుకు ఇప్పుడు నట్టేట మునిగినట్టే అయింది పటోల్లా అని గరమైతున్నారు జనాలు. అసలు నన్ను అడిగితే దునియాలో ఉన్న ఏ జీవి కూడా ఉత్త పచ్చిగా మనుషుల తెరువుకు రావు. మనం ఏమన్నా అంటావు అన్న భయంతోనే మరలబడ్డట్టు ఎత్తాయి. వాటిని మనం మెసిలిత్తేనే ఎదురు తిరుగుతాయి. లెక్కకైతే జీవాలన్నీ మంచియే. ఏందవ్వా జీవాలన్నీ మంచియా? ఏమనయా? ఏది ఓ మల్క సింహం ముంగట్టుకో, కొండ శిల్వ కాడుకో, బాలయ్య బాబు దగ్గరకోవో అప్పుడు ఒప్పుకుంటా అని అంటారా? ఓ అమ్మో గంత సాహసం నేను చేయగాని ఇగో వీళ్ళని చూడు ఏం చేసిర్రో. వామ్మో అగో కొండశిలువ చూడు ఎంత పొడుగున్నదో. అయితే కొండశిలువ ఉండే కాడ ఉండకనట మంచిర్యాల జిల్లా నెనెల పోలీస్ టౌన్ దిక్కచ్చి గాయి తిరుగుతుంది. మరి పోలీస్ టౌన్ కాడ దీనికి ఎరుకున్నోళ్ళు ఎవరన్నా ఉన్నారో మనకు తెలియదు. ఇక కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నదో ఏం పాడో ముండ్ల కంపలు ఇరికింది. ఇక దాని బాధ చూడాలి. పాములు పట్టేటైనా వచ్చి దాన్ని బయటికి తీసిండు.
పాపం దెబ్బలు దాకినే కొండశిలువకు. బెల్లంపల్లి దావకాల్లో షెరిక్ చేసిరు. డాక్టర్లు నర్సులు పాపం దానికి చూడుర్రి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తురో. మంచిగా సూదులు ఒడిచి నోట్ల టానికులు పోసి దెబ్బ దాకిన జాగల బందోబస్తు పట్టి కట్టి కొండశిలువను సాగదోలిరు. షెబ్బాష్ అనురి మరి డాక్టర్లకు. కొండశిలువను గట్ల కాపాడిరు కదా బెల్లంపల్లి డాక్టర్లు. అయితే గిట్ల జీవాలను కాపాడేటోళ్లే కాదు, వాటిని ఆగం పట్టించే ఆఫ్ దిమాగ్గాలు కూడా మన చుట్టుముట్టే ఉంటారు. నిర్మల్ జిల్లాలో ఈ పిల్లగాడు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిండు. ఫస్ట్ అయితే చూసి తరించినట్టు చేయుర్రి. భయ్యా టుడే నా వేట దొరకబడిన ఇప్పుడు పొలంలోకి వచ్చింది. కేజీనర్ ఉంటుంది భయ్యా, కష్టపడి పట్టుకున్నది దీన్ని. ఇలా దావతే కష్టపడి ఉడుమును పట్టుకున్నాడట. ఇక దావతేనట. మరి దావత్ చేసుకున్నాడా, ఏడ చేసుకున్నాడు అంటారా? పోలీస్ టౌన్ లో అయింది సారువారి దావతు కాదల్లా. కొందరికి ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయొద్దు గాయంత సోయిండద్దా. ఫోన్ దియ్య, రీల్ చెయ్య, ఇన్స్టాగ్రామ్ లో పెట్ట, ఇదే కథనా? ఈ ఉడుముకు ఇప్పటికే దెబ్బ దాకింది. దాన్ని పట్టుకొని దావత్ చేసుకుంటా అనుకుంటా వీడియో పెట్టిండు. అట్లట్లా అడవి ఆఫీసర్ల దాకా పోయింది. కేసు కూడా పడ్డదట. అసలు గిట్లెందుకు చేసిండో ఈయననే అడుగుదాం. ఏమా పిల్లగా గట్ల చేయొచ్చునా? ఉడుమును పట్టాలని నీ మెదడుకి ఎందుకు అనిపించింది? అయితే నేను ఒక స్నేక్ క్యాచర్, నేను జేసీబీ ఆపరేటర్. నేను పొలానికి రోజు పోయినట్టే ఆ రోజు కూడా పొలానికి పోయినా. పొలానికి పోతే అయితే కేజీల బండి రీల్స్ కొట్టిండు. రీల్స్ కొట్టిన తర్వాత ఒడ్డుకు ఉడుము పండుకొని ఉండే. అయితే ఆల్రెడీ దానికి కొంచెం డ్యామేజ్ అయింది, ఒక కాలు ఇరిగిపోయింది ఆల్రెడీ. దాన్ని నేను పట్టుకొని చూసి కొంచెం ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన. ఎందుకంటే కొంచెం లైక్స్ రావాలా, వీడియోస్ కొంచెం వైరల్ కావాలా, నేను ఫేమస్ కావాలని చేసిన. కానీ ఇట్లా అయింది. దాన్ని ఇడ్సబెట్టేసిన మళ్ళీ ఫారెస్ట్లో. ఆగానట లైకుల కోసం ఫేమస్ అయ్యేదందుకు ఉడుమును పట్టిండట. ఇక ఇప్పుడు కేసు పడ్డది కదా, ఇక మీ ఇంట్లో గర్వపడేటట్టు ఫేమస్ అయినవు పట్టు. పోలీస్ టౌన్ లో పడ్డ వీడియో పెడితే ఇంకా లైకులు వస్తాయి. ఇగో కొందరికి ఇట్లా మోపైరు. ఇప్పుడు చెప్పు తెచ్చిన పంచాయతీ ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్పుకోవాలి. చెప్పు తెచ్చిన పంచాదా గట్ల కూడా ఉంటుందా అని అనుకుంటాన్రా? ఒక్కసారి పంచాది పెట్టుకోవాలి అని మనసులో అనిపిస్తే చెప్పేం కర్మ, షాయిబొట్టు కాడ కూడా లొల్లులైతుంటాయి. అదేందో నొల్ల ఈ నడమ ఉత్తదానికి పచ్చిదానికి బీపీలు పెంచుకుంటాన్రు. అరే మనిషిని మందలియ పాపం, కంతిరోళ్ళ లెక్కనే ఎత్తాన్రు. అగో గా దవాఖాన కాడికి రాన్రి, ముచ్చట ఏమైందో చూడుండ్రి. మీకు కరెంటు షాకు కొట్టినట్టు అనిపించకుంటే నన్ను అడుగురి గంతే చూడురిగా. అయితే ఈ దావఖాన్లలో పాపం ఈ పెద్దక్కకు ఏమో పెద్ద బీమారా వచ్చినట్టున్నది. గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి. ఇక ఈమెను మందలిచ్చి డబుల్ రొట్టెలు ఇచ్చి ధైర్యం చెప్పేందుకు చుట్టపొళ్ళు అందరు వచ్చిర్రు, మాట్లాడుతురు కూడా. అంతలే ఇగో చిన్న డాక్టర్లు వచ్చిర్రోలా. వాళ్ళు వచ్చి చెప్పులు బయట ఇడవాలే, గాయంత తెలియదా అని అన్నారట. మరి నువ్వు కూడా వేసుకొచ్చినావు కదా, మరి నీకు తెలియదా అని వీళ్ళు ఉల్టా అన్నారట. నన్నే అంటావని డాక్టరు, నువ్వేమన్నా పుడింగువా అని వీళ్ళు. ఇక యుద్ధం స్టార్ట్. ఓష్ని అగు చూడు ఎట్లా అనుకుంటుర్రో. ఓ దిక్కు పేషెంట్ దండలాడుతుంటే ఇంకో దిక్కు వీళ్ళేమో ఫైటింగ్ చేసుకుంటారు. ఇక ఆమె అవస్థ చూడాలి. ఇక వశపడక బెడ్ మీదకి వెళ్ళి పేషెంటే లేచి వాళ్ళని ఆపే ఉపాయం చేస్తుంది చూడు. నాకైతే బెడ్ మీద ఉన్న కత్తెరను చూస్తేనే భయం అవుతుంది. కోపంలా కత్తెర తీసుకొని ఎవరెవరిని ఓడుచుకుంటారో అని అనిపిస్తుంది. ముందుగానే ఆ కత్తెలు షాకులు తీసేయిర్రి. అసలే దావఖాన మళ్ళా సీసలు గీసలు కూడా ఉంటాయాయే.
రామచంద్ర అసలు వీళ్ళు వచ్చిన పనేంది చేస్తున్న కథేంది పేషెంట్ కు ధైర్యం చెప్పడానికి వచ్చి ఆ పేషెంట్ ను ఇంకా పెద్ద పేషెంట్ చేస్తురు కదా పాపం ఆమె దోగా వస్తానా అసలు మీ ధైర్యం ఇచ్చుడుకున్న వాడెత్తు అనుకుంటా గ్లూకోజులు తీసేసి మరీ అడ్డం పడ్డది ఇగో గిట్లున్నాయల్లా ఒక్కొక్కరు కోపాలు లాస్ట్ కు చెప్పుల కోసం కూడా గిట్ల తన్నుకునుడేందో ఏమో అయినా చెప్పులు బయట ఇడిచేస్తే ఏమైతది గింతగానం రేషలు ఎందుకు కావచ్చు అసలే ప్రైవేట్ దవాఖానట అంటే బిల్లు బాగైనట్టున్నది ఆ బీపీ అంతా గిట్ల బయటకు తీసిరు కావచ్చు వీళ్ళు నిజంగా అసలు ఈ షెయి పార్టీ పాలనల రోడెక్కనోళ్ళు ఎవరోళ్ళ చెప్పురి చూస్తూనే ఉన్నాం కదా మనం రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చిర్రు టీచర్లు నిరుద్యోగులు ఇట్లా ఒగలా ఇద్దరా ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉన్నది రోడ్ల మీదకి రావాల్సి వస్తూనే ఉన్నది ఇగో పాపం బడి పిల్లలు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ సార్కు శాపాలు పెడతాండ్రు ఎందుకో ఏమిటికో చూడుండ్రి మీరే ఇక స్కూళ్ళల్లో వయ్యులు పట్టుకునే బడి పిల్లలు చూడుర్రి రోడ్ల మీదకి వచ్చి ఎట్లా హరిగోసపడుతురో ఏ తీర్ల బాధ చెప్పుకుంటురో ఈ పిల్లల బాధ ఏందో సమజైంది కదా నొల్లా ఏంటంటే అస్ఫాబాద్లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూళ్ళల్లో మొన్న టీచర్ల ట్రాన్స్ఫర్లు అయినాయి అయితే 17 మందిని బదిలీ చేసిరు సరే బదిలీలు చేస్తే చేతిరి మరి బదిలీ చేసిన వాళ్ళ జాగల వేరే టీచర్లను పెట్టాలన్నా అద్దా కానీ చెయ్యలే అసలు టీచర్లను పెట్టుడే మర్చిపోయినట్టున్నది సర్కారు 17 మందికి ఇద్దరంటే ఇద్దరే టీచర్లను పంపిరట 17 మంది టీచర్లు ఎక్కడా ఇద్దరెక్కడా అంటే పిల్లగాళ్ళ చదువులు సత్యనాశ చేసినట్టేనా కాదా పిల్లలు కూడా చూసిరు వాళ్ళని అడిగిరు వీళ్ళని బతలాడిరు కానీ చదువుల ముచ్చడి తీస్తే ఏ ఆఫీసర్ కూడా పట్టించుకునుడే లేదట అందుకే పాపం ఇగో వీళ్ళే రోడ్ల మీదకి వచ్చిరోళ్ళ మాకు చదువులు కావాలి టీచర్లు కావాలని ధర్నా చేసిరు నాకైతే వీళ్ళని చూస్తుంటే మస్తు పాపం అనిపిస్తుంది పిల్లలను రోడ్డుపాలు చేసుడేందోళ్ళ వాళ్ళేమన్నా ఇది కావాలి అది కావాలి అట్లా కావాలి ఇట్లా కావాలని అడుగుతుర్రా చదువులు చెప్పేందుకు టీచర్లు కావాలి ఎక్కువ కూడా వద్దు ఎంతోమంది పోయిరో గంతమందిని ఇచ్చినా మంచిదే మా చదువులు నాశనం చేస్తే ఏమవుతుందని అడుగుతుర్రు మరి పిల్లల చదువులు కూడా చక్కగా చేపియకుంటే ఎందుకున్నట్టుల్లా ఈ ప్రభుత్వాలు ఈ ఆఫీసర్లు అంటే తెలంగాణలో ఎవ్వరు చదువులు చదవద్దు చదువులు వెనకకే పోవాలి ముంగడికి పోవద్దని కుట్రేషన్ పెట్టుకున్నట్టే ఉన్నదా లేదా యోగిట్లనే అనిపిస్తుందట ఇప్పుడు ఏంటిదంటే మన ముచ్చట్లకు దొంగలు వచ్చిర్రోలా దొంగలంటే సాదా సీదా దొంగలు అని అనుకునేరు కాదు ఇంటర్నేషనల్ దొంగలల్లా కిలాడీలకే కిలాడీలు ఇంటర్నేషనల్ కిలాడీలు అన్నట్టు ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మీకు ఏదో హాలీవుడ్ దొంగల సినిమా చూసినట్టే కొడుతుంది ఆలస్యం ఎందుకు జప్పున చూసేయండి మీరే మాట లేదు ముచ్చట్లేదు డైరెక్ట్ చూడాలే షాక్ తినకుంటే నన్ను నడుగురిగా అబ్బర్ బిడ్డ మీది నుంచి ఊడిపడ్డారని ఏదో శాస్త్రానికి అంటాం కానీ నిజంగానే మీదికెళ్ళి ఊడిపడ్డారు కాదు ఈ దొంగలైతే అయితే వీళ్ళు మన లోకల్ దొంగలు కాదులా అమెరికా దొంగలు మరి అమెరికా దొంగలంటే ఆ మాత్రం ఉండాలా కదా అందుకే దర్వాజాలు వలగొట్టుడు గోడలు దునుకుడు ఇవేం చెయ్యలే డైరెక్ట్ దుకాణం మీదకి ఎక్కి మీది నుంచి తోప చేసుకొని కిందికి దిగిర్రు పాపంగి అక్క దడుచుకున్నది అంతల్నే ఇంకొకటి దునికిండు ఇద్దరు కలిసి ఆమెను బెదిరించుకుంటా గల్లబెట్టి తెరిపిచ్చిరు అగో బ్యాగులలో వేసుకొని పోతురు చూడు ఈ దొంగల కగ్గి పెట్ట సినిమాలను మించే చేసిరు పో ఇక అమెరికా దొంగల పర్ఫార్మెన్స్ అట్లున్నదా మరి గంత దూరం పోయి వాళ్ళని చూయించినాక మన లోకల్ దొంగలను చూయించకుంటే ఎట్లనోళ్ళ అమ్మా అమెరికోళ్ళు వస్తారు ధూమ్ధాం ముచ్చట్లకు గాని మా కష్టం చూయిస్తలేరని ఫీల్ గారా అందుకే మన లోకల్ దొంగల చొరకలను కూడా ఒకసారి చూడుర్రి ఆదిలాబాద్లోనోళ్ళ ఈ ఇల్లు గల్లోళ్ళు సెలవులని హైదరాబాద్కి వచ్చిరట కథం దొంగలు ఇంటిని పొతం చేసి పడేసిరు కదా గిట్లా బంగారం గింగారం పైసలు ఎత్తుకపోయిరట
అగో ఇల్లంతా ఎట్లా ఆగమాగం చేసిరో చూడుర్రి. ఇటు పోలీసులు వెనక నిలబడ్డోడేమో మహబూబ్ నగర్ దొంగోడు సితుకాయదలు ఏరుకునేటోళ్ళకి కేశం కట్టి ఇండ్లను లూటీ చేస్తాడట. అగో మొన్న బంగారం ఎత్తుకుపోయి దొరికిండు. ఇక ఇప్పుడు ఖమ్మం జిల్లాలనైతే చిత్రమైన దొంగతనమే అయింది. ఇగో ఈ ట్యాంకర్ కనబడుతుందా, శనగ నూనె ట్యాంకర్ అట. దీన్ని కొందరు దేడి దిమాగులు దొంగతనం చేసిరు. ఎర్రపాలంగాడ ఆపి అగవకి నూనె అమ్ముతురట. ఇక ఎట్లెట్లనో పోలీసు వాళ్ళకి ఎరికైంది. పోలీసు వాళ్ళ కంటే ముందే దొంగలకు కూడా సినిమా అర్థమైందా. ట్యాంకర్ ఆన్నే పెట్టి వాళ్ళు పరార్. ఇగో గిట్లున్నారు దొంగలు. హేక్సే బడ్కరే. యావన్ మందికి తెలియజేయున్నది ఏమనగా, ఇప్పుడు ఈ మల్లీశ్వరి అనే జీవి మీ అందరి కోసం చిన్నపాటి షిట్కు పొట్కు వైరల్ వీడియో ముచ్చట్లు తీసుకొచ్చింది. నువ్వేందవ్వ తీసుకొచ్చేది? అవ ఆల్రెడీ మా వాట్సాప్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, ఫేస్బుక్లల్లా మేము చూసే ఉంటాం. మళ్ళీ నువ్వు ఎప్పుడెక్కడిది అని అంటారా? అరే అట్లా అనకున్రోల్లా, అవి మన ఈ స్టైల్లో చెప్పుకుంటే ఇంకా జబర్దస్తుగా ఉంటాయని తీసుకొచ్చినా. మరి చూడు రిలేట్ ఎందుకు ఇక గీదేగా ముచ్చట. అసలు ఇసోంటి చెప్పద్దు ఇక చెప్పి కూడా వేస్ట్ అని అనుకున్నా. కానీ ఇక నాకు చెప్పక తప్పలేదు. ఇసోంటోళ్ళ గురించి చెప్పి తీరాలని అనిపిస్తుంది. అసలు వీళ్ళేందో, వీళ్ళ విధానాలేందో, వీళ్ళ కాన్సెప్ట్ ఏందో, వీళ్ళ కథ ఏందో, వీళ్ళ కార్ఖాన ఏందో, అసలు వీళ్ళ మెదడ్లు ఎట్లా పనిచేస్తున్నాయో నాకు అస్సలు సమజే అయితే లేదు. లేకుంటే ఏందో లగ్గి అమ్మగారిని ఏమనాలి మీరే చెప్పురి. సరే పర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటుందా, ఇచ్చుకొని మంచిదే. మన లోపల ఉన్న కళా పోషణ నలుగురికి తెలిస్తే అలా తప్పులేదు. ఫేమస్ కావచ్చు, కానీ ఫేమస్ అయ్యేదందుకు ఈ చిన్న పోరని పానాలతోనే ఆడుకునుడేంది. అగో బాయంచకు షంటోని పట్టుకుని కూర్చున్నది. పాప మా షంటోడేమో జారిపోతూనే ఉన్నాడు. అగర్సే ఈ అమ్మగారు సోయి తప్పితే ఎట్లుంటది కదా. పోరుడు ఆగమైనట్టేనా కాదా? ఏందో ఏమప్పో. వీళ్ళనే కాదోల్లా సోషల్ మీడియాలో ఫేమస్ అయిదామని నలుగురు మెచ్చుకోవాలని 40 లైకుల కోసం ఇట్లా జీవితాలనే పోతాం పట్టిస్తారు. ఇవ్వనట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.